హైదరాబాద్ ను నల్లటి మబ్బులు కమ్మేశాయి. నగరంలో పలు చోట్ల ఇప్పటికే చినుకులు పడుతున్నాయి. సాయంత్రానికల్లా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగరం తడిసి ముద్దయి రోడ్లన్నీ జలమయమయంగా మారాయి. ఇక ఇవాళ కూడా భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉంటారని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సాయంత్రం ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఐటీ కారిడార్ లో ఉండే ప్రజలు వేరే రూట్లను చూసుకోవాలని సూచించారు. ఆయన కూడా మనకి ఏమన్నా వాళ్ళు ఇద్దరంటే అదే కలెక్టర్ మనకి అదే మనం నడుస్తున్నాం వాళ్ళు పోవాలి. హైదరాబాద్ ను నల్లటి మబ్బులు కమ్మేశాయి. నగరంలో పలు చోట్ల ఇప్పటికే చినుకులు పడుతున్నాయి. సాయంత్రానికల్లా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగరం తడిసి ముద్దయి రోడ్లన్నీ జలమయంగా మారాయి. ఇవాళ కూడా భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉంటారని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సాయంత్రం ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఐటీ కారిడార్ లో ఉండే ప్రజలు వేరే రూట్లను చూసుకోవాలని సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. ఎస్ శివ. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం కారణం చేత అయితే తెలుగు రాష్ట్రాల్లో అయితే భారీ వర్షాలు కురుస్తుందని చెప్పుకోవచ్చు. గత 2 రోజులుగా కూడా తెలుగు రాష్ట్రాలలో మోస్తారు వర్షం నుంచి భారీ వర్షం వరకు కూడా కొన్ని ప్రాంతాలుగా అయితే కురవడం అయితే జరిగింది. ఈ రోజు కూడా మార్నింగ్ కొద్దిగా తేలికపాటి ఎండ వచ్చినప్పటికీ ఇంకా మధ్యాహ్నం అయ్యేసరికి కూడా చిరకర జల్లుతో అయితే చిన్న చిన్న జల్లులు అయితే కురవడం అయితే జరుగుతుంది. దీంతో హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో ఆల్రెడీ వర్షం కూడా ప్రారంభమైంది. తెలంగాణ ఉన్నటువంటి పలు జిల్లాలకు కూడా దాదాపుగా 10 జిల్లాలకు కూడా వాతావరణ శాఖ అయితే రెడ్ అలర్ట్ జారీ చేయడము, కొన్ని జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో అలర్ట్లు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో అయితే వాగులు కూడా పొంగడము, అక్కడ బారిగేట్లు ఏర్పాటు చేయడము, ప్రజలు అక్కడికి వెళ్లకుండా రాకపోకలు కొన్ని ఊర్లకు కూడా రాకపోకలు బంద్ అనే విషయం కూడా మనం చూసాం. ఇంకా హైదరాబాద్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ లోని పలు ప్రాంతాలకు కూడా గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షానికి నీట మునగడము, అదేవిధంగా కాలనీలో కొన్ని ఇళ్లలోకి కూడా వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఎల్బీ నగర్, అదేవిధంగా కుక్కట్పల్లి పలు ప్రాంతాల్లో అయితే అపార్ట్మెంట్ లో కూడా నీళ్లు చేరినటువంటి పరిస్థితి ఉంది. అధికారులు కూడా దాన్ని తీసి అక్కడి నుంచి వాటర్ డిఆర్ఎఫ్ టీములతోనైతే బయటకు తీసే ప్రయత్నం కూడా చేయడం అయితే జరిగింది. ఈ సాయంత్రం వేళలో ఎక్కువగా వర్షపాతం నమోదవడము, అదేవిధంగా ఆఫీస్ నుండి ఇంటికి వచ్చే సమయంలో ఉద్యోగస్తులకు తీవ్ర ఇబ్బందులు పడే వాతావరణం అయితే కనిపిస్తుంది, ప్రతిహారీ ఏర్పడుతుంది. కావున అదే అధికారులు కూడా ఏదైతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువగా ఉన్న కంపెనీస్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో డైవర్ట్ చేసుకోవడము, రూట్ మ్యాప్ డైవర్ట్ చేసుకోవడము, లేదంటే లాగౌట్ విషయంలోకి వస్తే అధికారులు కూడా ట్రాఫిక్ పోలీస్ కావచ్చు, అదేవిధంగా లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైతే ఆప్షన్ ఉందో మీరు సాయంత్రం వేళల్లో చేసుకునేటువంటి లాగౌట్ టైమింగ్ ఏదైతే ఉందో ఆ లాగౌట్ టైమింగ్ మీకు ముందుగా చేసుకునే అవకాశం ఉన్నట్లయితే 3 గంటలు 2 గంటలు 3 గంటల ప్రాంతంలో తీసుకొని బయటకు వెళ్లి ఇంటికి చేరుకోవాలని చెప్పేసి సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఒకవేళ ఉన్నతాధికారులు వాళ్ళ ఉన్నటువంటి ఆఫీస్ లో ఉన్నటువంటి హైయర్ ఆఫీసర్స్ పర్మిషన్ తీసుకొని కూడా వర్క్ ఫ్రం హోమ్ కూడా ఇంకో 3 రోజుల పాటు కూడా వర్షాలు ఉన్న కారణంగా వర్క్ ఫ్రం హోమ్ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి అధికారులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి. అయితే కొద్ది కాలంగా ఎల్నినో ప్రభావంతో అయితే వర్షాలు పడట్లేదు అని చెప్పేసి తీవ్ర ఇబ్బందులు పడేటువంటి రైతులకు దీంతో ఈ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా అయితే పూర్తిగా
వర్షాలు అయితే భారీగా కురిసినటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు రేపు మరో 2 రోజుల పాటు కూడా హైదరాబాద్ అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 40 నుంచి 60 డిగ్రీల వరకు కూడా గాలులు వీచే అవకాశం ఉందని చెప్పేసి అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. దీంతో సాయంత్రం వేళలో అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లకూడదని చెప్పేసి అధికారులు అయితే ప్రజలకు సూచిస్తున్నటువంటి పరిస్థితి. రోడ్లపై వెళ్లే వాళ్ళు కూడా వెళ్లాల్సినటువంటి ప్రదేశంలో చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. అదేవిధంగా వర్షం పడుతున్న సమయంలో రాత్రి సమయంలో ఎక్కువగా చూస్తున్నట్లయితే సాయంత్రం నుంచి నైట్ సమయంలో ఎక్కువగా పడుతున్నందున రాత్రి వెళ్లే వాళ్ళు విద్యుత్ స్తంభాల వైపు కానీ అదేవిధంగా హోర్డింగ్స్ ఉన్న వైపు కూడా వెళ్ళకూడదంటూ అధికారులు అయితే సూచించినటువంటి పరిస్థితి ఉంది. అనుష శివ, మొన్న కురిసిన వర్షానికైతే నాలాలు పొంగి అందులో బాలయ్య అనే వ్యక్తి కూడా నాలలో పడి గల్లంతైన సంగతి మనకు తెలిసిందే. మరి ఇలాంటివి పునరావృతం కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు? గతంలో చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా హైదరాబాద్ నగరంలో కొన్ని పాయింట్లను అయితే బ్లాక్ పాయింట్లను అయితే అధికారులు అయితే గుర్తించడం కూడా జరిగింది. గతంలో జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి డిఆర్ఎఫ్ గానీ ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా పూర్తిగా అయితే ఎక్కువగా లోతట్టు ప్రాంతాలు జలమయ్యే ప్రాంతాలు ఉన్నాయో అదేవిధంగా మూసీ పరివాహక ప్రాంతం కూడా ఎక్కువగా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ వాళ్ళని అయితే సేఫ్ ప్రాంతాలకు అయితే పంపించడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే హైడ్రా వచ్చిన తర్వాత కూడా ఈ డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ టీం తో పాటు హైడ్రా కూడా వీళ్లకు ఎప్పుడు కూడా ఎక్కడెక్కడ ఎక్కువగా నీరు నిలుస్తుంది, ఎక్కువగా వాటర్ ఫ్లోయింగ్ రావడము, ఇళ్లకు నీళ్లు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి ప్లేసెస్ ఉన్నాయో అదేవిధంగా సిటీ లోపల ఎక్కువగా ఎలాంటి ప్రాంతాలలో అయితే నీరు ఎక్కువగా చేరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనే కోణంలో అయితే వాళ్ళు కొన్ని బ్లాక్ పాయింట్స్ అయితే నిర్ణయించడం అయితే జరిగింది. ఆ నిర్ణయించిన పాయింట్స్ లో కూడా గత సంవత్సరం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా సమ్మర్ లో కూడా కొంతవరకు వర్క్ చేసినటువంటి పరిస్థితి ఉంది అధికారులు. అదే పనిని ఇంకో కొద్ది రోజులు కూడా చేసి కొన్ని ప్రాంతాలను అయితే గుర్తించడం జరిగింది. ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఏదైతే ఉన్నారో అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా నాలాలు కూడా ఎక్కడెక్కడ ఓపెన్ ఉన్నాయి, ఎక్కడ క్లోజ్ ఉన్నాయి, ఏదో వర్షం నీరు వచ్చినప్పుడు వెళ్ళిపోవడానికి కొన్ని మాన్యువల్స్ కొంతమంది ఓపెన్ చేస్తున్నారు. అలాంటివి ఓపెన్ చేయకుండా ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ టీం డిఆర్ఎఫ్ టీం వచ్చి వాళ్ళు ఏదైతే చేయాల్సిన పని చేసినప్పుడు మాత్రమే ప్రజలు వారికి సహకరించాలని అయితే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా హైదరాబాద్ నగరంలో మాత్రం చూసుకొని వర్షం పడుతున్న సమయంలో బయటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అయితే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా ఎప్పటికప్పుడు అధికారులు సూచించిన మేరకు అయితే సేఫ్ ప్లేస్ కి వెళ్లాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అనుష. రైట్ శివ, థ్యాంక్ యూ.